రాష్ట్ర బడ్జెట్ జాటా బడ్జెట్ బోగస్ బడ్జెట్ అన్నారు బీఆర్ఎస్ నేతలు. 6 గ్యారంటీలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. వృద్ధులు వికలాంగుల పెన్షన్ పెంచుతామన్న హామీలను సర్కార్ మర్చిపోయిందని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ 2.5 ఏళ్లలో వెనుకబడిందన్నారు గులాబీ లీడర్లు. 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభయహస్తం పేరుతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదన్నారు. హామీల అమలుపై గన్ పార్క్ దగ్గర ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి. 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం బోగస్ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ అంతా అంకెల గారడి, మాటల గారడి అని విమర్శించారు. బడ్జెట్ లో 6 గ్యారంటీలకు కేటాయింపులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారో చెప్పడం లేదన్నారు హరీష్. కాంగ్రెస్ హయాంలో స్కామ్లు తప్ప స్కీమ్లు లేవన్నారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజల చెవిలో పూలు పెట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బడ్జెట్లో మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేదని ఆరోపించారు. నిధులు కేటాయించకుండా దళితులు, బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. భట్టి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ ప్రతులను చించివేశారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15,000 చేస్తలేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15,000 ప్రస్తావన లేదు. ఇస్తానన్న 12,000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినమని కూడా చెప్పలేదు. అప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ దృష్టిలో తులం బంగారం అంటే గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకు ఇచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి రోజు మా చెవులో పెద్ద పోగొట్టింది. వల్ల తెలంగాణ ఉంటే సమ్మక్క సారక్క బెల్లాన్ని ప్రసాదాన్ని మేము బంగారం అంటాం. అంటే ప్రభుత్వం ఏంటంటే ఈ సమ్మక్క సారక్క బెల్లం బంగారం భావించుకొని బంగారం పెట్టమని చెప్పేసి బడ్జెట్ తీసిచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు బడ్జెట్లో ఏ రంగానికి సరిగా నిధులు కేటాయింపులు జరగలేదన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని, స్కిల్ వర్సిటీకి రూపాయి ఇవ్వలేదని చెప్పారు. 6 గ్యారంటీలను గాలి కొదిలేశారన్నారు. రాష్ట్రంలో ఫుడ్ కల్తీ జరుగుతుందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా మీరు ఉద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. వాటికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయండి, వాటికి సంబంధించి బడ్జెట్ పెట్టండి అని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద శ్రద్ధ పెడతలేదు. దేశవ్యాప్తంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన సర్వే, దీంట్లో ఏమొచ్చిందంటే ఎంత దారుణం అంటే ప్రతి 4 డిగ్రీ చేసినటువంటి తెలంగాణ బిడ్డలలో, మగపిల్లలలో 4 డిగ్రీలు చేస్తే ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇంత పెరుగుతున్నాము. తెలంగాణ రైజింగ్ అంటే నేను ఎలానో అనుకున్నా, కానీ అన్ఎంప్లాయ్మెంట్ లో మాత్రం సూపర్ రైజింగ్ ఉన్నది. బడ్జెట్లో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. రాబోయే రోజుల్లో బడుగు, బలహీన వర్గాలు కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెబుతారన్నారు.